కొణిదెల పవన్ కళ్యాణ్, అతని సోదరుడు చిరంజీవి, కొణిదెల నాగేంద్రబాబు కూడా సినిమా నటులు. అతను 1996లో అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి సినిమాతో తెరంగేట్రం చేశాడు. 1998లో అతను నటించిన తొలి ప్రేమ సినిమా ఆ సంవత్సరం తెలుగు భాష ఉత్తమ సినిమాగా జాతీయ ఫిలింఫేర్ పురస్కారాన్ని పొందింది. తన అభిమానులు పవర్ స్టార్గా పిలుచుకునే పవన్ కళ్యాణ్ సుస్వాగతం, తమ్ముడు, బద్రి, ఖుషి, జల్సా, గబ్బర్ సింగ్, అత్తారింటికి దారేది, భీమ్లా నాయక్ మొదలైన సినిమాల్లో నటించారు. అతను గబ్బర్ సింగ్ సినిమాలో ఉత్తమ నటుడిగా ఫిల్మ్ఫేర్ అవార్డును అందుకున్నారు. అత్తారింటికి దారేది సినిమా అత్యధిక వసూలు సాధించిన తెలుగు చిత్రంగా రికార్డు సృష్టించింది. అంజనా ప్రొడక్షన్ పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్ బ్యానర్లపై తన సినిమాలు నిర్మిస్తున్నాడు. 2008లో పవన్ రాజకీయాల్లోనికి ప్రవేశించారు. తన సోదరుడు స్థాపించిన ప్రజారాజ్యం పార్టీకి యువజన విభాగానికి అధ్యక్షునిగా ఉన్నారు. ఆ పార్టీ కాంగ్రెస్ పార్టీలు విలీనం అయిన తర్వాత అతను పార్టీని విడిచిపెట్టాడు. 2014 మార్చిలో అతను జనసేన పార్టీ స్థాపించి ఆ కాలంలో అతను గూగుల్ సెర్చ్లో అత్యధికంగా సెర్చ్ చేయబడిన భారతీయ సెలబ్రిటీ రాజకీయ నాయకుడిగా గూగుల్ జాబితాలో చేరాడు. అతను దాతృత్వ కార్యక్రమాలు చేసే వ్యక్తిగా గుర్తించబడ్డాడు. ఆంధ్రప్రదేశ్లోని పేద ప్రజలను సహాయం చేయడానికి కామన్ మ్యాన్ ప్రొటెక్షన్ ఫోర్స్ సిఎంపిఎఫ్ అనే స్వచ్ఛంద ట్రస్ట్ను స్థాపించారు. అతను కరాటేలో బ్లాక్ బెల్ట్ కలిగి ఉన్నారు. అతను మార్షల్ ఆర్ట్స్లో ప్రావీణ్యం ఉంది. ముఖ్యంగా నిత్యం పుస్తకం పఠనం చేస్తారు. మంచి వాగ్దారి కలిగిన వారు కొణిదెల పవన్ కళ్యాణ్ గారు.